దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఆశీర్వదించబడిన ఈ ఉదయకాల సమయములో ప్రభు సన్నిధిలో మనమందరము కూడా కూడుకోవడానికి దేవుడు మనకు మహాకృపను దయచేశాడు. On this blessed morning, the Lord has enabled all of us to gather in His presence. ఈ పగలకాల సమయములో దేవుని వాక్యం అనేది మనము ధ్యానించగా, In this morning time, as we meditate on the Word of God, మన ఆధ్యాత్మిక జీవితములో అనేక ఆశీర్వాదములు పొందుకోగలుగుతూ ఉన్నాం. in our spiritual life, we will be able to receive many blessings. లోకములో అనేకులు దేవుని సన్నిధి నుండి తొలగిపోతూ ఉన్నారు. In this world, many of us are going astray from the presence of God. దేవుడు మనలను తన సన్నిధికి నడిపించినందుకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. But we need to be thankful to the Lord because He has brought us into His presence. ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో కూడా అనేక మాటలను మాట్లాడి మనలను బలపరచగలడు. On this resurrected morning, the Lord intends to speak to us and He wants to strengthen us. లోకములో అనేకులు దేవుని మాటలకు చెవియొగ్గడం లేదు. In this world, many of us are not giving heed to the word of God. చెవియొగ్గలేనటువంటి ప్రజలను చూసి మరొకసారి కూడా మీరు నా మాటలకు చెవియొగ్గుడి అని చెప్పుచూ ఉన్నాడు. Looking at such people, the Lord is asking us again, please hearken unto me. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God, ఈ పగలకాల సమయములో దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ సత్యములను మనము వినడానికి మన యొక్క హృదయాన్ని తెరవాలి. This morning time, the Lord has to open our hearts in order to understand the deep doctrines and the truths of the word of God. మనము గడిచిన వారములో గమనించినట్లుగానే, In the time past, as we have read, రాజులకు ఉండవలసిన అర్హతలు ఏమై ఉన్నవి? there's some worthiness for the kings. రాజులకు ఉండవలసిన అర్హతలు ఏమై ఉన్నవి? There's some worthiness which the kings should have. రాజులకు ఉండవలసినటువంటి అర్హతలు అవి ఏంటో పరిశుద్ధ లేఖనములలో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. We will see from the word of God the qualifications which the king possess. లోకములో అనేకులు రాజులుగా ఏర్పరచబడుతూ ఉన్నారు. In this world, many of them are ordained as kings. రాజులుగా ఏర్పరచబడిన వారి జీవితాలు చాలా విశేషముగా కనబడుతూ ఉంటాయి. For the people who are ordained as kings, they have a special position. రాజులుగా ఉన్న వారికి అధికారం అనేది చాలా గొప్పదిగా కనబడుతుంది. The people who are ordained as kings, they have a great authority. లోకములో ఉన్న రాజులు ఇలాంటి అధికారము కలిగి ఉన్నట్లయితే, if the worldly people have such an authority, ఆత్మీయ జీవితములో కొనసాగుతున్న దేవుని బిడ్డలకు దేవుడిచ్చే అధికారం ఎలా ఉంటుందో వాక్యానుసారముగా మనం చూడగలం. We who are continuing as kings in our spiritual life, such people, what kind of authority will the Lord give to us? పరిశుద్ధ లేఖనములలో ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనములో, in the word of God we see Deuteronomy 17 chapter 14th verse, thou art come unto the land which the Lord thy God giveth thee, and shall possess it, and that shall dwell therein, and shall say, I will set a king over me, like as all the nations that are about me. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నీ మీద రాజును నియమించుకుందాం అనుకుని నెడల నీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. praise be to the name of the Lord. చదవబడిన వాక్య భాగములలో, in this verse which we have just read, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనము నుండి 19వ వచనం వరకు మనం గమనించినట్లయితే, in Deuteronomy 17 chapter from 14th verse till 19th verse, when we see రాజులుగా నియమించబడేవారు ఎలా ఉండాలో వాక్యము మనకు తెలియజేయబడుతూ ఉన్నది. how the people who are ordained as kings ought to live. రాజులుగా ఎలాగ నియమించబడాలో, వారు నియమించబడిన తర్వాత వారికున్న అర్హతలు ఏంటో ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. how the people be like set up like a king, and after being set up like a king, what are the qualifications required? లోకానుసారముగా ఒక రాజు నిర్ణయించబడుతున్నాడంటే తగిన నియమములనేవి లోకానుసారముగా ఉన్నాయి. According to the worldly people, if a king is being set up, we have to walk according to those. దేవుని పిల్లలు కూడా తన ఆత్మ ద్వారా
రాజులుగాను యాజకులుగాను ఆయన చేస్తూ ఉన్నాడు. The children of God also are being made up or set up as kings and priests. పాత నిబంధనలో చెప్పబడిన ఈ రాజులను గురించి మనం చూస్తే When we see in the Old Testament times kings, రాజులకు ఉండవలసిన మొదటి అర్హత ఏంటో ఈ సమయంలో మనము ధ్యానించబోతూ the ఉన్నాం. first qualification which the king has to have, రాజులకు ఉండవలసిన మొదటి అర్హత ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉండాలి. the king is supposed to be set up only by God. మనుషుల చేత ఏర్పరచబడేది కాదు గాని దేవుని చేత ఏర్పరచబడిన రాజులుగా ఉండాలి. They are not the people who are being set up by man, but they should be ordained by God. దేవుని చేత ఏర్పరచబడిన మనుషులుగా మనము ఈ లోకములో కనబడుతూ ఉండాలి. We have to be like people who are ordained by God. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తుల యొక్క గుణములు ఎలా ఉంటాయో దేవుని వాక్యములో నుండి మనం చూడబోతూ ఉన్నాం. The people who are being ordained by God, what are the qualifications or the capabilities they should possess? లోకములో ఒక దేశమునకు ఒక రాజును ఏర్పరచాలంటే అనేకులు కలిసి ఆ వ్యక్తిని నిర్ణయించేవారుగా ఉంటున్నారు. If a particular nation has to set up a king over them, they have many people will get together and set them up. అనేకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉంటారు. Many people come together and set them up. ఆ విధంగానే దేవుని ప్రజలను కూడా ఆయన తాను ఏర్పరచుకునేవాడుగా ఉంటున్నాడు. Similarly, God also will set up kings. ఇప్పుడు మనము గమనించినట్లయితే When we see here, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాము. in 1 Samuel 9th chapter 17th verse we see. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాము. 1 Samuel 9th chapter 17th verse. ఇక్కడ సౌలును దేవుడు రాజుగా ఏర్పరచుచూ ఉన్నాడు. Here we see the Saul is being set up as a king. సౌలు యొక్క తండ్రి గార్దాబములను వెదకడానికి సౌలును పంపించుచూ ఉన్నప్పుడు Saul was sent in order to send the ass. అక్కడ గార్దాబములను వెదకడానికి ఆ వ్యక్తి వెళ్ళుచూ ఉన్నాడు. Saul was being sent to search for the ass. గార్దాబములను వెదకడానికి వెళ్ళుతున్న ఈ సౌలు జీవితములో In Saul's life, who was going to search for an ass, దేవుడు ఏ విధంగా రాజుగా నిర్ణయిస్తూ ఉన్నాడో ఏర్పరచుచూ ఉన్నాడో ఈ యొక్క అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం. we see in this chapter how Lord ordains him as a king. 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 9th chapter 17th verse. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. And when Samuel saw Saul, the Lord said unto him, Behold the man whom I spake to thee of, this same shall reign over my people. దేవునికి స్తోత్రం కలుగును గాక. Glory be to the holy name of the Lord. ఇక్కడ చదవబడిన వాక్య భాగములో సౌలు ఏ విధంగా రాజుగా ఏర్పరచబడుతూ ఉన్నాడో మనము గమనించుచూ ఉన్నాం. In this place we see how Saul was being set up as a king. సౌలు రాజుగా నిర్ణయించడానికి దేవునికి ఒక ఉద్దేశము కలదు. God has a plan concerning Saul being set up as a king. సమూయేలు ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడి సౌలును రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. Through prophet Samuel, the Lord has anointed Saul as a king. ఇదే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 23, 24 వచనములలో మనం చదువుతూ ఉన్నప్పుడు In the same 1 Samuel chapter 10, 23 and 24 when we read. ఈ వచనములలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. In these verses we see Saul was a person who was ordained by God. యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అని సమూయేలుతో చెప్పుచూ ఉన్నాడు. Samuel was told by the Lord saying, see him who I have chosen. ఇతడు నేను ఏర్పరచుకున్న మనిషి అని అంటున్నాడు. This person I have chosen him. ఇశ్రాయేలీయులను ఏలుబడి చేయడానికి రాజుగా నిర్ణయించడానికి సౌలును దేవుడు ఎన్నుకున్నట్లుగానే as Saul was ordained as a king over the people of Israel, అక్కడ దేవుడు సౌలును అభిషేకిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. here we see Saul was also anointed. ప్రజలందరూ కూడా చూసినటువంటి బాహ్యమైన కార్యం ఏమిటంటే
all the people who have seen the outward thing was అక్కడున్న ప్రజలందరిలో కల్లా సౌలు తన భుజముల కంటే మిగతా వారందరూ కూడా తక్కువగా కనపడుతున్నాడు. సౌలు మాత్రము అతడు ఎత్తు కలిగిన వాడుగా ఉంటున్నాడు. there was no one else like unto Saul who was up his shoulder. కనుక జనులందరూ కూడా చూసిన ఆ కార్యం ఏమిటంటే ఇతడు మనల్ని రక్షించునని చెప్పి వారు అనుకున్నారు. So also all the people have determined that Saul would save us. అయితే దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే But here in the word of God when we see సౌలు తదుపరి జీవితములో రాజ్య భారాన్ని కోల్పోయాడు. afterwards Saul lost his kingdom. ఎందుకంటే సౌలు అవిధేయత వలన తన రాజ్యాన్ని కోల్పోయాడు. The reason being because of his disobedience Saul lost his kingdom. రాజుగా ఉన్న దినములన్నిటిలో కూడా అతడు తన ఇష్టము చొప్పున నడిచిన వాడుగా ఉన్నాడు. In the days of Saul according to his will he walked. దేవుని ఆలోచనకు వ్యతిరేకముగా నడిచాడు. He rejected the counsel of God and did not obey him. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడిచిన వాడు. He was a person who walked against the counsel of God. కనుకనే రాజ్యమును కోల్పోయాడు. Hence he has lost his kingdom. తరువాత దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. Later God anointed David. దావీదును ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశము, The reason God ordained David was దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగానే దావీదు కూడా కనపడ్డాడు. David also was a person being ordained by God. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు Samuel 16 chapter from 6th verse till 12th verse when we read సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదివితే First Samuel 16 chapter 6 to 12. సమూయేలు దావీదును అభిషేకించుచున్న కార్యాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. We see Samuel was anointing David. దావీదును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పి వాక్యములో మనం చదువుతూ In ఉన్నాం. the word of God we see David also was anointed as a king. పాత నిబంధనలో రాజులను దేవుడు ఏర్పరచుకున్నాడు. In the Old Testament times the kings were being ordained by God. సౌలు ఇశ్రాయేలీయుల ప్రజలకు మొదటి రాజుగా ఉన్నాడు. Saul was the first king over the people of Israel. తర్వాత వచ్చిన రాజులందరి జీవితాలు మనం చూస్తే After which we see the life of the kings. పలు విధాలుగా వారు జీవితములనేవి కనబడుతూ వచ్చాయి. They have led their lives in different ways. పలు విధాలుగా దేవుని దుఃఖపరుస్తూ వచ్చారు. In different possible ways they were grieving the Lord. ప్రారంభములో మంచిగానే ప్రారంభించారు. Initially they started well. కానీ వారు మరణ సమయములలో వారు దేవుని నుండి తొలగిపోయిన వారుగా మారిపోయారు. But during the time of death they went astray from the Lord. మరి పాత నిబంధనలో ఉన్న రాజులు వీరి జీవితాలు ఇలాగ ఉంటే In the Old Testament times if the kings' lives were like this, క్రొత్త నిబంధనలో దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను మార్చిన దేవుడు తన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? in the New Testament times the Lord who has made us his kings and priests, what is his counsel regarding దేవుడు us? తన ఆత్మ చేత మనలను నింపుచు మనలను రాజులుగాను యాజక సమూహముగాను ఆయన మార్చుచూ ఉన్నాడు. The Lord is filling us with his Holy Spirit and he is making us in the fellowship of the kings and priests. మనం అనుకుంటాము నేను రాజును నేను యాజకుని అని చెప్పి దేవుడు నన్ను అభిషేకించాడని చెప్పి మనం అనుకుంటున్నాము. We think that we are the kings and the priests and the Lord has anointed me. మన జీవితాలు ఎలాగ దేవుని ఎదుట కనబడుతూ ఉన్నాయి? But how is our life in the sight of God? మనము దేవుని ఎదుట సరియైన ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నామా? In the presence of God are we having a good character? దేవునిలో నమ్మకంగా మనం బ్రతుకుతూ ఉన్నామా? Are we living a righteous life in the presence of God? దేవుడు క్రొత్త నిబంధనలో రాజులుగాను యాజక సమూహముగాను ఆయన మార్చినప్పుడు In the New Testament when the Lord has made us kings and priests, వీరు ఎలాగా రాజులుగా మార్చబడుతూ ఉన్నారు? how are these people made kings? క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మనము యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారము గనుక రాజులము యాజకులుగా మనం మారుతూ In ఉన్నాము. the New Testament times all the people whoever are washed with the blood of Jesus, we become kings and priests. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనములో First Peter 1st chapter 2nd verse we see, యేసు రక్తమున ప్రోక్షింపబడును
ఏర్పరచబడిన వారికి అని చెప్పి రాస్తూ ఉన్నాడు. The blood of Jesus will be sprinkled on all those who are chosen. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము కడగబడిన వారము గనుక మనము రాజులమై ఉన్నాము. We who have been sanctified by the blood of Jesus, we become kings. ఈ రాజులు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారు. These kings are the people who are ordained by the Lord. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమందు In Colossians 3rd chapter 12th verse we see దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు అని చెప్పి రాస్తూ the ఉన్నాడు. people who are ordained by God, the holy people. క్రొత్త నిబంధనలో మనం యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారమై ఉన్నాము, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులమై ఉన్నాము. In the New Testament time, we are being washed by the blood of Jesus and we have been sprinkled and sanctified by His holiness. మనలందరినీ కూడా ఆయన పరిశుద్ధులుగా ఏర్పరచి ఉన్నాడు. The Lord has made each and every one of us holy. మనము దేవుని ప్రజలము, ఆయన కుమారులము కుమార్తెలము గనుక మనము పరిశుద్ధులమై ఉన్నాము. We are His people and we are His sons and daughters and hence we are holy. దేవుని చేత ఏర్పరచబడిన ఈ పరిశుద్ధులకు ఉండవలసినటువంటి స్వభావములు ఏమై ఉన్నవి? What are the characters which we who are chosen by the Lord should have? నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear children of God, ఈ రాజులకు ఉండవలసినటువంటి స్వభావములు ఎలాంటివై ఉండాలంటే, what are the characters which the kings should possess? మొదటిగా జాలి కలిగిన మనస్సు ఉండాలి. Firstly, they should have a soft heart. రెండవది దయాళత్వము ఉండాలి. దయాళత్వము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. Secondly, it is kindness. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో Colossians 3:12 we see. చదవండి ఆ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మనము గమనించుచూ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా చదవండి. Put on therefore as the elect of God, holy and beloved, bowels of mercies, kindness, humbleness of the mind, meekness, long sufferings. దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను అని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నప్పుడు, We who are holy, ordained by the Lord, ఈ రాజులకు జాలిగల మనస్సు ఉండాలి. such kings should have mercy. లోకములో రాజులను మనం చూస్తే, When we look at the kings in this world, కొందరకు జాలి మనస్సు ఉంటుంది, కొందరకు ఆ జాలి మనస్సు లేని వారుగా బ్రతుకుతూ ఉంటారు. some people have mercy and some people do not show mercy. ఆది అపోస్తలుల కాలములో దేవుని ప్రజలు హింసింపబడుతూ వచ్చారు. In the first century times, in the apostolic times, all the people were suffering. ఆ కాలములలో ఉన్నటువంటి రాజులందరూ కూడా క్రైస్తవులను హింసించేవారుగా మారిపోయారు. Those kings were making the people of God suffer. క్రైస్తవులను శ్రమ పెడుతూ ఉన్నప్పుడు రాజులు మంచిగా వారు ఆనందం పొందుకునేవారుగా ఉన్నారు. Whenever they used to torture the Christians, they used to be very happy. మరి నేడు ఈ రోజుల్లో కూడా క్రైస్తవులను శ్రమ పెడుతూ ఉన్నప్పుడు కొందరు అలాగే ఆనందం పొందుతూ ఉన్నారు. In these days also, when the Christians are being tortured, the people of this world rejoice. నా ప్రియ దేవుని బిడలారా, My dear children of God, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధుల యొక్క జీవితాలలో how is the life of the people who are ordained and holy by God? పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు రాజులు యాజక సమూహముగా ఉన్నారు గనక, Because they are holy and they are kings and priests, వారిలో ఉండవలసినటువంటి స్వభావములు ఏమై ఉన్నవో ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. the characters which they should possess, we are reading them now. జాలిగల మనస్సు ఉండాలి. Firstly, they should have mercy. రెండవది దయాళత్వమును ఉండాలి. Secondly, they should be kind. మూడవది వినయము ఉండాలి. Thirdly, they have to be humble. నాలుగవది సాత్వికమును ఉండాలి. Next, they have to be meek. ఐదవది దీర్ఘశాంతము ఉండాలి. And also they have to be have long suffering. వీటన్నిటిని ధరించుకొనుడి అని చెప్పి చెప్పుచూ ఉన్నాడు. We have to put on all these. కనుక నా ప్రియ దేవుని బిడలారా, Hence, dear beloved children of God, మనము
రాజులుగాను యాజకులుగాను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు because the Lord has ordained us as kings and priests. ఇటువంటి గుణములు మనకున్నట్లయితే If we possess such characters, దేవుని చేత ఏర్పరచబడిన రాజులు వీరై ఉన్నారు. these people are the people who are elected by God. రెండవదిగా రాజులుగా ఏర్పరచబడిన వారు దేవునికి స్వాస్థ్యముగా ఉన్నారు. Secondly, the people who are elected by God, they are inheritors of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమందు In Ephesians 1st chapter 12th verse we see, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అనే మాట మాత్రం చదవండి. Ephesians 1:12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచెను. ఇంగ్లీష్ లో చదవండి. In whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will. కనుక ఇక్కడ ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. That is why we read here, we have been ordained as inheritance. ఆయన యందు మనం స్వాస్థ్యముగా ఏర్పరచబడుట కొరకు దేవుడు మనలను రాజులుగా యాజక సమూహముగా ఆయన మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. The Lord has predestinated us as kings and priests that we may also obtain an inheritance. మనము ఆయన యొక్క స్వకీయ సంపాద్యమై ఉన్నాము. We is inheritors. కనుక దేవుడు రాజులుగా ఏర్పరచుకున్న తరువాత Hence, when the king, after being ordained as a king, మనము దేవునికి ప్రతిష్ఠిత జనమై ఉన్నాము. we are also people who are separated unto God. దేవునికి ప్రతిష్టమైన జనముగా మార్చబడి ఉన్నాము. We are also a separated generation. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనములోను And Deuteronomy 7 chapter 6 verse when we read, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 12వ వచనములోను and Deuteronomy 7 chapter 14th verse we read, 14వ అధ్యాయం 2వ వచనములోను in 14th chapter 2nd verse we read, యెహోవా కొరకు ప్రతిష్ఠిత జనముగా ఆయన మనలను ఏర్పరచుకొనెను. we have been consecrated unto the Lord. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dear beloved children of God, ఈ వచన భాగములలో in this verse we read, దేవుని వాక్యం మనకు బోధించుచున్న సత్యం ఏమిటంటే, what is the truth that the word of the Lord is revealing to us? రాజులుగా ఉండవలసిన వారికి అర్హతలను గురించి మనం చదువుతూ ఉన్నాం. We are looking at the characters which the kings should possess. మనము ఈ భూమి మీద రాజులముగాను యాజక సమూహముగాను దేవుడు మనలను ఏర్పరిచినప్పుడు, in this world the Lord has ordained us as kings and priests. ఇలాంటి అర్హతలు అనేవి మనకు ఉండాలి. We have to have such qualifications. మొదటి అర్హతను గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేశాను. I have make known unto you the first character. ఈ మొదటి అర్హత ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉండాలి. We have to be ordained or being set up by God is the first qualification required. మనము దేవుని చేత ఏర్పరచబడిన జనాంగమై ఉన్నాము. We have to be ordained by the Lord. మనలో జాలి కలిగిన మనసు, కనికరము కలిగిన వారముగాను, ప్రేమ కలిగిన వారముగాను ఉండాలి. We should have mercy and have a kindness and also a long suffering. ఒకవేళ ఇవన్నీ మనకు కోల్పోయి ఉన్నట్లయితే, if we do not have such characters, మరలా వీటిని పొందుకోవడానికి దేవుడే మనందరికీ సహాయం చేయను గాక. the Lord should enable us to receive all these characters once again. ఈ వాక్యము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. Through this verse the Lord has spoken to us. మనం మరలా నూతన పరుచుకునే వారముగా ఉందాము. Once again shall we renew our lives. లోకములో ఉన్న రాజుల కంటే దేవుడు మనలను గొప్ప రాజులుగా ఆయన ఏర్పరచి ఉన్నాడు. More than the kings of this earth, the Lord has ordained us more greater kings. లోకములో ఉన్న రాజులకు కొద్ది కాలం మాత్రమే వారి యొక్క ఏలుబడి. They are
of this worldly people is only for a few years. దేవుడు మనలను నిత్యముగా ఆయన రాజులుగా ఆయన మార్చి ఉన్నాడు. The Lord has made us kings forever and ever. మనకిచ్చిన మారు మనసు కొరకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాము. We have to be thankful to the Lord for the repentance He has given us. మనకిచ్చిన నీటి బాప్తిస్మమున కొరకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాము. For the waters of baptism we have to be thankful to the దేవుడు Lord. మనకిచ్చిన పరిశుద్ధాత్మ కొరకు మనము కృతజ్ఞత కలిగి ఉందాము. For the Holy Spirit anointing we need to be thankful to the Lord. ఇదిగో ఈ సమయములో దేవుడు మన మధ్యలో సంచరించుచు ఉన్నాడు. Lo, this morning time the Lord is moving in our దేవుడు midst. మనలను రాజులుగాను యాజక సమూహముగా ఆయన మనలను మార్చి ఉన్నాడు. The Lord has made us as kings and priests in His presence. దేవుడు మనలను తన శక్తి చేత నింపుచూ The ఉన్నాడు. Lord is filling us with His anointing. దేవుడు మనలను దర్శించే కాలము సమీపమై ఉన్నది. This is the time when the Lord is going to visit us. ఒక దినమందు యేసు ప్రభువును మనము దర్శించబోతూ ఉన్నాము. One day we are going to meet the Lord. ఆయన మేఘారుడై మేఘముల మధ్యలో రానయ్యున్నప్పుడు He is the one who is going to come in the mid-sky. మనమందరము కూడా మార్పు చెంది మన యేసు ప్రభువును దర్శించబోతూ ఉన్నాము. We all will be changed and we will be able to meet దేవునికి Jesus. అప్పగించుకుని మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాము. Shall we all surrender hearts to Jesus? దేవుడు మనలందరినీ కూడా తన రాజ్యములో ఆయన మనలను స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. The Lord is going to establish us in His kingdom. మన ప్రాణాత్మ దేహాన్ని దేవునికి అప్పగించి స్తోత్రించుదాము. Shall we surrender body, soul and spirit in the hands of the Lord and praise Him? దేవుడు మనలను తన రాకడకు సిద్ధపరచును గాక. The Lord should enable us to be in His coming. ఈ వర్తమానము ద్వారా దేవుడు మనలను ఈ వారమంతటిలో కూడా మనం పోషింపబడడానికి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. Through this message the Lord has given us the spiritual food. విశ్వాసముతో దేవుని వైపు తిరిగి మన జీవితాన్ని సమర్పించుకుందాం. With faith turn towards the Lord and surrender our lives.